Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో ఏప్రిల్ 17కి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 26, 27. మనం 27పై ధ్యానిద్దాం. అంతకుముందు మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. దేవుని గురించి తెలుసుకోవటానికి, ఆయన్ని అనుభవించటాన్ని ఏ విధంగా అనుభవిస్తాం అనేటువంటి అంశం ఇక్కడ 27వ కీర్తనలో ఉంటుంది. మనం దానికి క్రాస్ రిఫరెన్స్ కూడా ఒకటి చదువుదాం. మరి మొదటి 4 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 27 మొదటి 4 వచనాలు. యెహోవా నాకు వెలుగును రక్షణ యునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. యెహోవా నా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. యెహోవా యొద్ద వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. 4వ వచనం. ఇలాంటి అద్భుతమైన వైఖరి సమాంతర భాషలో మరొక చోట కనిపిస్తుంది. అదే విధమైనటువంటి భాషలో మరి కీర్తనలు 84, 10, 11 వచనాల్లో కూడా మనం చూస్తాం. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అదే మరలా చదువుతున్నాను. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 సంవత్సరముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. తన సమయమును చర్చిలో గడపవాలని కీర్తనకర్త కోరుకుంటున్నట్లుగా మనం తలంచకూడదు. చర్చిలో ఉండితే మంచిది అని. చర్చి బిల్డింగ్ కంటే పాత నిబంధనలోని దేవాలయము ఇంకా ఉన్నతమైనది. అప్పటికి యూదుల సమాజ మందిరంలో స్థాపించబడలేదు. అంటే సెనగోగులు అవి కూడా స్థాపించబడలేదు. అంటే సెనగోగులో ఉంటానని, లేకపోతే దేవాలయంలో ఉంటానని, లేకపోతే మనం అనుకున్నట్లుగా చర్చి బిల్డింగ్లో ఉంటామని ఆ విధంగా ఆయన తలంచట్లేదు. నిబంధన చేసుకున్న సజీవుడైన దేవుని సన్నిధిలో ఉంటూ ఆయన ఆశీర్వాదములు పొందవాలని కీర్తనకర్త ఆశిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. ఈ దేవుడు ప్రత్యేకముగా ఆ పట్టణంలో ప్రత్యక్షపరుచుకుంటాడని ఆయన
నిర్ణయించాడు, ఆయన నిర్దేశించాడు. ఈ డెసిగ్నేటెడ్ ఆ నగరాన్ని, యెరూషలేముని, సియోను. సియోను అంటే నూతనంగా కట్టబడినటువంటి దావీదు కట్టినటువంటి ఆ పట్టణం, ఆ నగరం. కాబట్టి ఆయన నిర్దేశించినటువంటి పట్టణంలో ఆ దేవాలయం ఉన్నది కాబట్టి, అక్కడ దేవుడు ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి, అక్కడ ఉండాలని ఆయన ఆశిస్తుంటున్నాడు. ఆయన ఆదేశించిన నమూనాలో కట్టబడిన దేవాలయం, ఆలయమునకు చెందిన ప్రార్థన గీతాలు, ఆచారాలు తప్పనిసరిగా దానిలో భాగంగా నియమించబడినవి. అంటే అక్కడ గీతాలు, అక్కడ లిటర్జీ అదంతా కూడాను దేవుడు నిర్ణయించినటువంటి ఆ దేవాలయంలోనే, ఆయన నిర్దేశించినటువంటి ఆ నగరంలోనే ఉంటుంది కదా! మరి ఆయన దేన్ని ఆశిస్తున్నాడు అంటే, ప్రభు యొక్క పరిపూర్ణమైన సౌందర్యమును బట్టియే గాని, మతపరమైన సౌందర్యాన్ని చూడగలిగే చాకచక్యాన్ని బట్టి కీర్తనకర్త ఆకర్షించబడలేదు. అక్కడ ఉన్నటువంటి పాటలను బట్టి కానీ, లేకపోతే ప్రసంగాలను బట్టి కానీ, ఆ లిటర్జీని బట్టి కానీ, అక్కడ ఆ దేవాలయం అందచందాలను బట్టి కానీ, వాటిని బట్టి ఆకర్షించబడలేదు కానీ, దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి సౌందర్యాన్ని చూడాలని ఆయన ఆశిస్తుంటున్నాడు. ఆయన కృపను బట్టి ఇలాంటి గురి కలిగినప్పుడే దేవుని గూర్చి మనం తెలుసుకొనుట సాధ్యం. అది ఆ దీక్ష. ఆయనకు సౌందర్యాన్ని చూడాలి, ఆయన్ని తెలుసుకోవాలి అని దీక్ష కలిగినప్పుడే ఆయన్ని గురించి మనం తెలుసుకుంటాం. దీనికి చెందిన మరి 2 విషయాలను గుర్తించాలి, తప్పనిసరిగా గుర్తించాలి. మొదటిది ఏంటి అనంటే, కీర్తనకర్త తన కోరికను స్వయంగా తనకు తానే ఎంచుకున్నట్లుగా వ్యక్తపరుస్తున్నాడు. ఇంకా ఎవరో ఒత్తిడి చేసిన దాన్ని బట్టి కాదు. తనకు తానే ఆశిస్తున్నట్టు తన హృదయ వాంఛ అది. దానిని నేను వెతుకుచున్నాను అంటాడు. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిరమునొద్ద నుండుట నాకు ఇష్టం. ఆయన స్వయంగా కోరుకుంటున్నటువంటిది. ఒత్తిడిని బట్టి కాదు, దేన్ని బట్టి కాదు, ఆయన ఆశిస్తుంటున్నాడు. కీర్తనకర్త ఎంచుకుంటున్న దానిని తాను ఆశిస్తున్నట్లు వ్యక్తపరుస్తున్నాడు. ఏదైతే కావాలనుకుంటున్నాడో దాన్ని ఆశపడుతున్నాడు హృదయం నుండి. ఆ 2 వాక్యములలోని గురి ఒకటే. ఆ గురి దేవుడే. ఈ 2 వాక్యాలు 25వ దావీదు కీర్తన, మరి 84వ దావీదు కీర్తన, ఈ రెండిట్లో గురి ఒకటే. ఆ గురి ఏంటంటే దేవుడే. దేవుని కృపను బట్టి ఆ గురి లేనప్పుడు నిజముగా ఆయనను అర్థం చేసుకొనుట అసాధ్యం. అది మనం నేర్చుకోవాల్సింది. అలాంటి ఆశ ఉండాలి, దేవుని గురించి తెలుసుకోవాలని. ఒక విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని అనుకుంటాం కానీ దేవుని గురించి ముందు తెలుసుకోవాలి, దేవునితో సమయం గడపాలి అనేటువంటి ఆశ ఉండాలి. రెండవ విషయం, ఈ ఆశ, ఈ వైఖరి, అలాంటి వైఖరి ఉన్నప్పుడు, అలాంటి ఆశ కలిగినప్పుడు తనకు అత్యధికమైన క్షేమం కలుగుతుందని దావీదు గుర్తిస్తున్నాడు. దే దేవుని సన్నిధిలో ఉంటే అంతకంటే క్షేమము ఏమీ లేదు, అంతకంటే మించినటువంటి కాపుదల ఏమీ లేదని దావీదు మహారాజు గుర్తిస్తున్నాడు. కేవలము దేవుడే, దేవుడు కాబట్టి, అది చాలా ముఖ్యం. ఎందుకు దేవుని దగ్గరికి వెళ్తున్నాం? ఆయన దేవుడు కాబట్టి, ఆయన మంచివాడు కాబట్టి, ఆయన
మహిమాన్వితుడు కాబట్టి ఆయనను ఆరాధిస్తూ ఆయన యందు ఆనందించుట ఉత్తమమైనదైనప్పటికీ అదే సమయంలో దేవుని విశ్రమించుటలో మన క్షేమము ముడిపడి ఉన్నదని గుర్తించుట మంచిది. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క గ్లోరీ, మహిమాన్వితుడు. ఆయన్ని ఆరాధిస్తాం. ఆయన ఆరాధించాలి. ఆయనలో ఆనందిస్తాం. అదొక ప్రక్కన. ఆయనలో విశ్వసిస్తాం. ఇదంతా ఒక ప్రక్కన పెట్టి, రెండోది ఏంటి అనంటే, దాన్ని బట్టి మన క్షేమం దాంతో ముడిపడి ఉన్నది. దేవునితో ముడిపడి ఉన్నది. ఆ విధంగా దేవునిలో ఆనందిస్తే, దేవునిలో విశ్రమిస్తే అప్పుడు మనకి క్షేమం కలుగుద్ది. యెహోవా ప్రసన్నతను చూచుట, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని దావీదు మహారాజు ఆశిస్తున్నాడు. అంతేగాక నా దేవుని మందిరమునొద్దనుండుట నాకిష్టము. ఎందుకనగా దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు అని ధైర్యపరుచుకుంటున్నాడు. అంటే ఇది రక్షణ. ఆయన రక్షణకు గుర్తు. ఆయన కాపుదలకు గుర్తు. కాబట్టి దేవుణ్ణి ఆ విధంగా ఆశించి ఆయనలో విశ్రమిస్తే మనకి క్షేమం కలుగుద్ది. నిజమైనటువంటి క్షేమం ఆయనలో ఉంటుంది. డైరెక్ట్‌గా క్షేమాన్ని కోరుకుంటాం మనం. ఆయన కాపుదలను కోరుకుంటాం. ఆయన ఆశీర్వాదాలు కోరుకుంటాం. కానీ అది దీనితో ముడిపడి ఉన్నది. ఆయన్ని ఆశించే, ఆయనతో ఆయన సన్నిధిని ఆశించేటువంటి ఆశ అప్పుడున్నప్పుడే ఆయన గురించి తెలుసుకుంటాం. ఆయనలో క్షేమం ఉంటది. ఆయనే మనకు సూర్యుడు, కేడెంగా ఉంటాడు. అంటే మనల్ని కాచి కాపాడుతాడు. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.